ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మార్కాపురం జిల్లా పొదిలిపట్నంలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి తహెరా ఫాతిమా బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు కళాశాల కరెస్పాండెంట్ వై వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకుకు సాధించి ఘనతను అందుకుంది. గ్రామీణ ప్రాంతమైన పొదిలి నుంచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక బృందం తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థిని సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కళాశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం డిజిటల్ విధానంలో బోధన నిర్వహిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా పాఠాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి మా కళాశాలకు రాష్ట్ర స్థాయిలో బైపీసీలో తహేరా ఫాతిమా 1000కి 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది మాకు యాజమాన్యంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపాల్, అలాగే అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి ముందుగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో బైపీసీలో గత సంవత్సరం ఫస్ట్ ఇయర్లో 437 మార్కులు 7గురికి వస్తే, ద్వితీయ సంవత్సరం వచ్చేసరికి వారందరినీ కూడా మించుకొని మా విద్యార్థి తహేరా ఫాతిమా 1000కి 993 మార్కులు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం అనేది మా అందరికీ గర్వకారణం. మాతో పాటు ఈ పొదిలి పట్టణ ప్రాంత వాసులందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇద్దరికే 993 మార్కులు సాధించడం జరిగింది. వారిలో పొదిలిలో చిన్న గ్రామమైనటువంటి పొదిలి పట్టణంలో రాష్ట్ర స్థాయి ర్యాంకు నిలబెట్టి మా కళాశాలను ఆంధ్రప్రదేశ్ నలుదిశలా పేరు వచ్చేటట్టుగా చేసినటువంటి మా తహేరా ఫాతిమాను, అలాగే వారి తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ, వాటితో పాటు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 988 మార్కులు, అలాగే ప్రథమ సంవత్సరంలో 464 మార్కులు, బైపీసీలో 450 మార్కులు, సిఈసీలో 484 మార్కులు సాధించి మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో బైపీసీలో 4వ ర్యాంకు, ఎంపీసీలో 5వ ర్యాంకు, సిఈసీలో జిల్లా స్థాయిలో ర్యాంకు, ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించినటువంటి మా విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ, ఈ మార్కులు రావడానికి, ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీరందరి యొక్క సహకారంతోనే ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకు, ప్రథమ ర్యాంకును సాధించామనేది మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల పొదిలి డిజిటల్ క్లాస్ రూపంలో విద్యను బోధించాలనే ఉద్దేశంతో గత సంవత్సరమే మొట్టమొదటిసారిగా పొదిలిలో డిజిటల్ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి కళాశాల పొదిలిలో శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలని కూడా మీ అందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకు డిజిటల్ విద్యా విధానం అంటే, ఈనాడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో కావలసినటువంటి మొత్తము కూడా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై, వారికి ఎప్పుడు ఏది కావాలంటే దాన్ని చూసుకునే, చదువుకునే రీతిలో డిజిటల్ విద్యా బోధనాన్ని అందించాలి ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులనేకి నేను, నా మిత్రుడు రమణారెడ్డి గారి యాజమాన్యంగా మేము ఇద్దరు ప్రిన్సిపాల్ కూడా మాకు ప్రోత్సహించి తప్పనిసరిగా డిజిటల్ విద్యా విధానాన్ని తీసుకురావాలంటే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో శ్రీ వివేకానంద తప్పనిసరిగా కైవసం చేసుకుంటుంది మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మా పిలుపుని ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి పాత్రికేయ సోదరులకు
వారి తల్లిదండ్రులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలు ఒమ్ము కాకుండా మీ విద్యార్థుల భవిష్యత్తుకు, మా విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తామని రాబోయే రోజులలో మేము ఎంసెట్, ఐఐటి, జేఈకి సంబంధించినటువంటి దానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఆ దిశగా కూడా అడుగేస్తామని మరొక్కసారి మీ అందరి సహకారము, మీ అందరి ఆశీస్సులు శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యా సంస్థలపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను.